ఉన్నాం. శ్రద్ధ కలిగి భక్తితో దేవునితో కొన్ని క్షణాలు దేవుడితో గడుపుదాం. స్తోత్రం దగ్గర ప్రభా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా, నీవిచ్చినటువంటి తలంపు విజ్ఞాపన ప్రార్థన ప్రభా, ఈ విజ్ఞాపన చేయడానికి మీరు ఇచ్చిన తలంపును బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థనలు పాల్గొన్న కుటుంబాలను, బిడ్డలను అందరినీ దీవించండి. ఈ లోకములో ఉన్నది ఏది కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నీ యొక్క అగ్ని కంచి వేయండి ప్రభా. ప్రతి ఒక్క సమస్యను నాయన యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. సత్యమైన యథార్థమైన యొక్క వాక్కుతో మాతో మాట్లాడి దీవించి కాపాడమని యేసే పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఇది ఒక మంచి అవకాశం. ఎందుకు మంచి అవకాశం అన్నానంటే, ఇక్కడ వాక్యం చదువుకుందాం. వాక్యం చదవండి. చదవండి అమ్మా, ఒకరు చదవండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీ హృదయములు దేని వలన? ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారముల వలనను మందముగా ఉన్నందున, అంటే ఇది ఏది ఒక్కటి కూడా, అంటే పనులు, అంటే జీవితంలో వదిలేసిన దేనికి? తిండి కోసం ప్రాకులాడుతూ ఉంటాం, పనుల కోసం ప్రాకులాడుతూ ఉంటాం. తాగుపోతుడు వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉంటాడు. పనిచేసేవాడు పనిచేస్తూనే ఉంటాడు. దొంగతనం చేసేవాడు దొంగతనం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో ఐకిక విచారం, లోక సంబంధమైన, నాకు ఇల్లు లేదు, బట్టలు లేవు, తినడానికి ఐకిక విచారం. అర్థమైందా? యేసు ప్రభువా ఏమి తిందమా, ఏమి త్రాగిదమా అని మీరు దిక్కించకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎక్కడ దాచుకోవు, ఎక్కడ పంటలేవు, కానీ వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు కదా. మీరు ఈ పిచ్చుకల కంటే కూడా, పక్షుల కంటే కూడా శ్రేష్ఠులే కదా అన్నాడు వాక్యం. దేవుని స్తోత్రం. సో ఐక్యత విచారం అనేది మనల్ని ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది. ఐక్యత విచారములు ప్రధాన కారణం, మనము మన సహోదరులకి ఉన్నదానితో పోల్చుకున్నప్పుడు ఏమొస్తుంది? అసూయ కలుగుతుంది. ఇప్పుడు కిరణ్ బ్రదర్కి మంచి ఉద్యోగం నాకు లేదు, ఏమవుతుంది? కంపేర్ చేస్తే అసూయ కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఐకిక విచారం. ఆయనకు ఉంది, నాకు లేదు. ఈ ప్రేమకి ఏమడ్డమైపోయింది? లోకానుసారమైనటువంటి మనసు వచ్చేసింది. ఆయన గొప్ప ఉద్యోగం చేస్తాడు, నాకు ఉద్యోగం లేదు. సో ఈ విచారం ఏం చేస్తుందంటే ప్రేమను చంపేసి ద్వేషాన్ని రగిలిస్తుంది. ఐక్యక విచారం అనేది చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. మనుషుల్ని వేరు చేసేది మనకు కలిగినటువంటి, మనకి లేనటువంటి ఏం చేస్తాయి అంటే బాధ కలిగిస్తాయి. సో మనం ఇప్పుడు క్రైస్తవుడు ఏం నేర్చుకోవాలంటే, ఐక్యక విచారం కలిగి జీవిస్తున్నాడు అంటే వాడు క్రైస్తవుడు కాదు. మన జీవితం నిరీక్షణ అండి. భూమి మీద తిని తాగేది కాదు, వస్తువులు కొనుక్కుని ఎంజాయ్ చేసేది క్రైస్తవ జీవితం కాదు. ఎవరేమని అనుకున్నాను, ద్వేషించినా తిరస్కరించినా కానీ క్రైస్తవ జీవితం అనేది, ఈ జీవితంలో అన్నీ ఉన్నాయి, సాటిస్ఫైగా జీవించేది కాదు. ఇది లేదు అని బాధపడేది కాదు, ఇది ఉందని డ్యాన్స్ చేసేది కాదు. ఏమి ఉన్నా లేకున్నా మన యొక్క జీవితం ఎక్కడ ఉండాలి? పాటలో రాశాడు కదా, ఏమి ఉన్నా లేకున్నా యేసు నందే ఆనందింతును. అది క్రైస్తవ జీవితం అండి.
ఆ ఆనందం ఏంటంటే ఈ లోకానుసారమైనది అయితే కాదు. సో ఇప్పుడు క్రైస్తవుడు ఐహిక విచారము కలిగి జీవించొచ్చా అంటే దాని సమాధానం మనకి ఇచ్చేసాడు దేవుడు. ఈ లోక సంబంధమైన విషయాల గురించి మనం విచారించడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు చూడండి, అక్కడ మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, పక్కింట్లో చికెన్ కర్రీ ఉడుకుతూ ఉంటుంది, ఫిష్ కర్రీ ఉడుకుతూ ఉంటుంది, మనకి ఏమవుతా ఉంటే ఇక్కడ గొటకలు అర్థమవుతుందా, మన ఇంట్లో ఆ రోజు ఏదో వెజ్ కర్రీ చేసుకుంటాం. సో అక్కడ బాధ కలుగుండే వాళ్ళందరూ కూడా ఏంటంటే మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐకైక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా. ఉరి అంటే ఏంటి? శోధన, ఆటంకము, ప్రమాదం. అది చెప్పిరాదు ప్రమాదం అనేటువంటి, యాక్సిడెంటల్ అంటారు. ఇవన్నీ కూడా ఉరి అంటే ఏంటి? యాక్సిడెంటల్గా జరిగేటువంటి, అనుకోకుండా జరిగేటువంటి. సో ఇప్పుడు నడుస్తున్నాడండి, నడుస్తున్న వాడికి ఎదురు రోడ్డు మీద నడుస్తున్నాడు, గాలి వస్తుంది, వాడు ఎదురు చెట్టు పడిపోయి ఆ చెట్టు వాడి మీద పడితే చచ్చిపోతాడు. జస్ట్ ఒక స్టెప్ దూరంలో ఉండటం వల్ల తప్పించుకున్నాడు. యాక్సిడెంట్. అతని కారు స్ట్రైట్గా వెళ్తుంది అనుకున్నాడు, వాడు ఎదురుగా వచ్చి తిరిగేసింది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రయాణం చేస్తున్నప్పుడు, వరదలు వస్తున్నప్పుడు బ్రిడ్జ్ మీద వెళ్తున్నాడు, కరెక్ట్గా ఆ కారు, మనం ఒక వీడియో చూసాను నేను, ఆ లారీ ట్రక్ ఎక్కడికి వెళ్ళిందంటే ఆ ఎడ్జ్ వరకు వెళ్ళి, అది లాంగ్ పొడవుగా ఉంది ట్రక్, ఎదురు అక్కడ కరెక్ట్గా ఆ వీల్ ఫస్ట్ వీల్ ఎంటర్ అవడానికి ముందు బ్రిడ్జ్ కూలిపోయింది. అలా ఎలా బరువుగా ఉండటం వల్ల ఆ ఇంజిన్ చిన్నగా ఉంటుంది కదా, ట్రక్ని చిన్నగా ఉంటుంది, ట్రక్ పొడకుండా ఆ ట్రక్ అక్కడ ఏలాడుతుంది. అంటే దేవుడు అంటే ఇది ఉరిమి అనుకు చెప్పొచ్చిందా, చెప్పకుండా వచ్చిందా? చెప్పకుండా వచ్చింది. సో థింగ్స్ ఏవైతే మనకు అనుకోకుండా జరుగుతున్నాయి వాటిని యాక్సిడెంటల్గా జరుగుతుంది, అనుకోకుండా జరుగుతుంది. సో వీటి గురించి ఏమంటున్నాడు? అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. సో ఇప్పుడు మనం వీ హ్యావ్ టు బి కాషియస్. ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక వార్నింగ్ రాస్తాడు అక్కడ, ఎదరా మీకు డైవర్షన్ వస్తుంది, నెమ్మదిగా వెళ్ళండి అంటాడు. స్పీడ్ బ్రేకర్ ఉంది, సింబల్ వేస్తాడు, నెమ్మదిగా వెళ్ళమంటాడు. ఎందుకు? ప్రమాదం జరగబోతుంది, స్పీడ్కి వెళ్ళావో ప్రమాదం జరుగుద్ది. సో తప్పించుకోవడం కోసం ఏమిస్తాడు? కాస్ట్ ఇస్తాడు, అక్కడ అలర్ట్గా ఇస్తూ ఉంటాడు, అలర్ట్ ఇస్తుంటాడు. ఆ దినమున భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. ఆ దినం భూమి అంత, ఏ దినము? ఆ ఉరిమి అనేటువంటిది అందరి మీద, ఆ దినం భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. సో మొదటి సమూయేలు 25వ అధ్యాయం, మొదటి సమూయేలు 25వ అధ్యాయం. ఇక్కడ ఒక తెలివికల స్త్రీ గురించి మనం చదువుతాం. ఎవరండి? అబిగైలు. అబిగైలు మరి దేవుని బిడ్డలారా, యాక్చువల్గా అబిగైలు యొక్క నాబాలు తోటను దావీదు మహారాజు అడిగాడు, ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే దావీదుకి మహాకోపం వచ్చేసింది. సో ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తికి, ఒక బలవంతునికి ఎలా మాట్లాడాలో మూర్ఖుడైనటువంటి అబిగైలుకి, నాబాలుకి తెలియలేదు. తెలియకపోతే భార్య ఏం చేసిందంటే చురుకుగా వ్యవహరించి దావీదుతో వెళ్ళి సమాధానపడి ఆ సమస్య నుంచి తప్పించింది. తప్పితే ఈయన చేశాడు చూడండి, ఇక్కడ 36వ వచనం చూడండి. నా ఏలినవాడా 36వ వచనం. అబిగైలు తిరిగి నాబాలునకు రాగా రాజు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలుకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులు తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వల్లే బిగిసిపోయిన 10 దినములైన తర్వాత యెహోవా నాబాలుని మెత్తగా అతడు చనిపోయాడు. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించిన గనుక తన దాసుడునైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రములు కలుగునగాక అని. ఇదేం పెట్టారా? ఈ యొక్క అబిగైలు ఏం చేశాడు? తినటం త్రాగటం మత్తుగా ఉండిపోయాడు, ఇంట్లోనే చేసాడు ఇవన్నీ కూడా. సో ఏమైంది? దేవుడే మెత్తాడు.
అంటే మరి దావీదే ఈ యొక్క నాబాలు ప్రాణాన్ని తీయాలి. దేవుడు తీయకుండా ఆపి దేవుడు మెత్తాడు. ఈయన కీడు చేయకుండా దేవుడు ఆపి చేశాడు. దావీదు కూడా ఇక్కడ ఐకిక వాంఛ కలిగి ఉన్నాడు. ఆ తోట కావాలనుకున్నాడు, నాబాలు తోట కావాలనుకున్నాడు. సో దేవుడు ఆఫ్ చేశాడు కీడు జరగకుండా. సో ఇలాగా లోకానుసారంగా మనం కొన్నిసార్లు ఆలోచించి, అంటే ఆలోచన మత్తు అంటే మందే అనుకుంటారు అందరూ. ఇది మందు కాదు, ఆలోచన కూడా మత్తే. ఆలోచన కూడా మత్తే. దాని గురించి ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే నువ్వు కూడా ఆలోచనలో ఇన్వాల్వ్ అయిపోతావు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు దాని గురించి మాట్లాడతావు, పడుకున్నప్పుడు కూడా దాని గురించి మాట్లాడతావు. సో ఆటోమేటిక్లీ మనం ఏమవుతున్నాం ఏంటి, దేని గురించి ఆలోచిస్తున్నామో అదే అయిపోతున్నాం. అందుకే ఒక గణిత శాస్త్రవేత్త రెనే డెకార్డ్స్ అంటారు. ఆయన అంటాడు, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. ఐ థింక్ దేర్ ఫోర్, నువ్వేమి అనుకుంటున్నావో అదే నువ్వు. ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను. నా గురించి పక్కన వాళ్ళు ఆలోచించరు కదా. సో ఆ విధంగా అంటే నువ్వేం ఆలోచిస్తున్నావో యు బికమ్ దట్. నువ్వు ఏదనుకుంటావో అదే జరుగుతుంది. సో ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అబిగైలు చాలా చురుకుగా అలర్ట్గా ఉంది. ప్రమాదాన్ని తప్పించింది, కానీ దేవుడు ఊరుకోలేదు. మనుషులుగా మనం కొన్ని తప్పించినా కానీ దేవుడు చిత్తం లేకుండా ఏది జరగదు. కాబట్టి అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు దేవుని పెట్టారా, మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి ఎందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడటకు శక్తి గలవారవునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పారు. ఇదేం పెట్టారా. సో ఇక్కడ మనది తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనుష్య కుమారుని ఎదుట నిలువబడటకు శక్తి గలవారగునట్లు అన్నది అక్కడ రాయబడింది. శక్తి గలవారగునట్లు మనము ఏమి చేయాలంటే ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండాలి. ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండాలి. సో రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 11-13 వచనాలు చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడింది? మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది తెలుసుకుని అలాగూ చేయండి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. సో రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకుందాము. సో ఇక్కడ ఏమైంది? కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉంది. రక్షణ చాలా ఎండ్ టైం చాలా దగ్గరగా ఉంది, చాలా క్లోజ్. సో మనం అనుకుంటాం ఇంకా నిద్రపోవడానికి, మన పనులు చేసుకోవడానికి సమయం లేదు. ఎందుకంటే ఇంకా నాది అని భూమి మీద చేయడానికి ఎంతవరకు సమయం, దేవుడి ఇచ్చినటువంటి శేష జీవితంలో ఎంతవరకు ఇంకా దేవునితో మన రిలేషన్ ఎలా ఉండాలంటే చాలా ఎక్కువగా ఉండాలండి. ఇప్పుడు వరకు ఈ జీవితం ఒక 40 వచ్చింది, 50 వచ్చింది, 30 వచ్చింది, ఎంత వచ్చినా కానీ మిగిలిందంతా కూడా టైం ఏం చేయాలంటే దేవునితో ఎక్కువ టైం మనం స్పెండ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని సెలవు వచ్చింది పడుకుందాం, సెలవు వచ్చింది పార్క్కి వెళ్దాం అంటే కుదరదు. ఇవన్నీ అవసరమే. దీంతో పాటు మన టైం ఏం చేయాలంటే దేవుడికి ఎక్కువగా దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి అని చేయండి. అన్ని పనుల్లో కూడా ప్రథమ సమయం దేవుడికి ఇచ్చేసి, నేను ఇప్పుడు యాక్చువల్గా ఈవినింగ్ నా ఉద్దేశం అది ఎందుకు 6 గంటలు పెట్టి 5 గంటలు పెట్టారంటే 6 గంటలకు 6:30 వదిలేసితే వాళ్ళు పనులు చేసుకుంటారు కదా, మళ్ళీ వాళ్ళకి ఇబ్బందిగా ఉండదు కదా అని ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు. ఫస్ట్ 6 గంటలు పెడదాం అనుకున్నాను. 6 గంటలకు ఇంటికి వెళ్ళి భోజనం వండుకోవాలంటే కష్టం, ఇబ్బంది. సో ఆ ఇబ్బంది కూడా ఉండకూడదని, కానీ ఫ్రీగా ఉన్నవాళ్ళు ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళే జాయిన్ అవుతారని ఆ ఉద్దేశంతో 5 గంటల కన్నా ఇదేం పెడతారు అంటే దాన్ని మనం ఏంటంటే దేవుడితో మన యొక్క సఖ్యత, సమాధానం, మన జీవించే విధానము చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలము నెరిగి అంటే కాలము చాలా భయంకరంగా ఉంది కాబట్టి దాని నుంచి మనం తప్పించడం మరి ఎవరి తరం కూడా కాదు.
ఎవరి తరం కూడా కానప్పుడు ఇప్పుడు మనమే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాత్రి వేళ తెస్సలోనికీయులకు రాసిన లేఖలో 2వ వచనం నుంచి 1 తెస్సలోనికీ 5వ అధ్యాయము 2 నుంచి 8 వచనాలు చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చిందో అలాగే ప్రభు దినము వచ్చినది మీకు బాగా తెలియదు. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రమే తప్పించుకోలేరు. ఇంకా చాలా ఉంది అక్కడ వాక్యం, చాలా వాక్యం ఉంది. సో ఇప్పుడు దాన్ని తప్పించుకోవాలి అంటే మీరందరూ కూడా వెలుగు సంబంధులు అన్నాడు 5వ అధ్యాయం 5వ వచనం 1 తెస్సలోనికీ 5:5లో మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉండును. మనం పగటవారిమై ఉన్నాం గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అయిన శిరస్త్రానం ధరించుకుందాము. ఇక్కడ 4 విషయాలు చెప్పాడు. అక్కడ 4 విషయాలు: విశ్వాసము ప్రేమ, దాన్ని కవచంగా ధరించుకోవాలి. రక్షణ నిరీక్షణను శిరస్త్రానంగా ధరించుకోవాలి. శిరస్త్రానం అంటే హెల్మెట్, శిరస్సుకు ధరించేది. సో అలాగా మనం విశ్వాసం అనేటువంటి డాలు ధరించుకోవాలి. కవచాన్ని డాల్ అంటాం. సో మొత్తం ధరించుకుని యుద్ధానికి ఏ విధంగా ఉంటాము? ఫస్ట్ విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ. సో ఇప్పుడు రక్షణ మనకి ఎక్కడ దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? వాక్య ప్రకారం ఇప్పుడు మీకు రక్షణకు మీరు చాలా సమీపముగా ఉన్నారు అని వాక్యం. సో ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, వీటికి వ్యతిరేకంగా మనలో ఏదైనా చేరైన వేది ఏమైనా ఉందా అని పరిశీలించుకోవాలి. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 15వ వచనం అండి. ఎవరైనా తీస్తే చదవండి. 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏసేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసేవు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఒకసారి ఇక్కడ ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నులు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. సో ఇప్పుడు ఆ చేదైన వేరు మనలో ఎంటర్ అవడానికి వీల్లేదు. ఇంత చెప్పాను. ఐకిక విచారం ఏం చేసింది? అసూయ కలిగించింది. ఐకిక విచారము అసూయ కలిగించడం వల్ల ఇప్పుడు ఏం మొలిసింది? మనలో చేదైన వేరు మొలిసింది. మొలిసి ఏం చేసింది? నువ్వు ఆశీర్వాదానికి వారసుడు అయితే ఇంకా అసలు ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పో. జ్యేష్ఠత్వ హక్కు, నువ్వు జ్యేష్ఠుడివి, కుమారుల్లో ప్రథముడివి. యేసుక్రీస్తు వారిని ప్రథముడు అన్నాడు తండ్రి అయిన దేవుడు. సో ఆయన తర్వాత ఆయన పిల్లలుగా పిలవబడుతున్న మనం జ్యేష్ఠులు కావాలండి. చిన్న కొడుకు అవ్వడం, మధ్యలో కొడుకు అవ్వడం, ప్రథమ కుమార్తెగా మనము ఆ జ్యేష్ఠత్వాన్ని మనం కోల్పోకుండా చేదైన వేరు ఒకవేళ మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూడాలి. ఎందుకని ఆల్రెడీ జ్యేష్ఠత్వం కోల్పోయిన తర్వాత ఎంతో నిరీక్షించాడు, ఎంతో ప్రాధాన్యపడ్డాడు. కానీ ఏమన్నాడు ఇక్కడ? ఆ మారు మనసు అవకాశము దొరకక ఇంకా మారు మనసు పొందడానికి శ్రద్ధతో వెతికినాను. ఆశీర్వాదం కోసం ఎంతో వేధించాడు, ఎంతో వేదన చెందాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. తండ్రి దగ్గర అడగని విషయం అన్నీ అడిగాడు. తండ్రి ఇంకా కొంచెం ఇంకేదో ఉంటే నన్ను ఆశీర్వదించు ప్రభు అని తండ్రిని ప్రాధాన్యపడ్డాడు. నాయన నేనేమి చేయలేను, ఆల్రెడీ దేవుడు నాకు అయిపోయిందన్నా.
సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంకా చేయడానికి ఏం లేదు. ఇంకా మారు మనసు పొందాలనుకున్నాడు. మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ మరి పౌలు గారు ఇదే విషయాన్ని ఎబ్రీ 3:12 ఏమంటాడంటే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్టహృదయము మీరు ఎవరి యొద్దైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఆ చేదేని వీరు, ఆ నిర్లక్ష్యము, అంటే ఇక్కడ మారు మనసు పొందని అవకాశం ఇక కలగలేదు అంటే అయిపోయింది మన జీవితం. సో దేవుడు మనకి ఇచ్చేటువంటి సమయం, మరి మంచి మాట దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇది కూడా అంతేనండి. కేవలం మన యొక్క నా ఉద్దేశం ఈ ప్రార్థన ఈ రోజు ఏర్పాటు చేయడానికి ఇంకా బలమైన కారణం ఏమీ లేదు. బలమైన కారణం ఏమీ లేదు. దేవుళ్ళు ఎవరైతే ఖాళీగా ఉన్నారో, ఎవరికైతే విసులుబాటు ఉందో కలిసి ప్రార్థించారు అన్న ఉద్దేశంతో మరి పిలిపించినప్పుడు మీరు అందరూ వచ్చారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ వాక్యంలో దేవుడు మరి వాక్య ప్రకారం దీవించి మరి అన్ని వేళలా మనం సిద్ధంగా ఉంటూ ఈ లోకంలో ఎక్కడ తప్పిపోకుండా దేవుడు మనల్ని మన కుటుంబాలను కాచి కాపాడుగాక.